వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈరోజు మన సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోస్లో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. అతని పేరు కిషోర్ బిరాదర్. సార్ ఈజ్ ద ఫౌండింగ్ హెడ్ ఆఫ్ ద లా స్కూల్ ఇన్ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇటీవల కాలంలో మనకు రామోజీ ఫిలిం సిటీ దగ్గర దేశ్ముఖి విలేజ్ దగ్గర స్థాపించబడింది. సార్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు లా స్టూడెంట్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి, వాళ్ళకున్న జాబ్ మార్కెట్ ఏంటి, ఈ విషయాల గురించి సార్ని తెలుసుకుందాం. ఎందుకంటే సార్ హ్యాస్ బీన్ ఏ సీరియస్ అకాడమిషియన్. దేశంలోని పలు లా యూనివర్సిటీస్లో అతను టీచింగ్ చేయడం జరిగింది. అంతేకాదు అతని ఇంటర్న్లా కూడా హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో కూడా చేయడం జరిగింది. సో సార్, వెల్కమ్ టు అవర్ సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియో సార్. నైస్ టు హ్యావ్ యూ విత్ అస్ సార్. థ్యాంక్ యూ. సార్, చెప్పండి, యాక్చువల్లీ ఇప్పుడు ఒక కెరియర్ ఆప్షన్, ఒక పేరెంట్‌కి ఒక కెరియర్ ఆప్షన్ అనంగానే ఫస్ట్ రెండే వస్తాయి సార్ స్టిల్ ఇండియాలో. ఫస్ట్ ఈజ్ ఇంజినీరింగ్, సెకండ్ ఈజ్ మెడికల్. ఇప్పుడు స్లోగా లా వైపుకు చాలామంది ఆప్ట్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ కూడా కొంచెం దే ఆర్ వెరీ ఓపెన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ ఆఫ్ లా. ఈ మార్పు మీరు చదువుకున్నప్పుడు మీరు గమనించారా? లేకపోతే ఈ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో వచ్చిన మార్పు అంటారా? ఇదొచ్చేసి మనకు రీసెంట్‌గా మేమెప్పుడు చదివామో రీసెంట్‌గా ఇట్స్ బీన్ 3 ఇయర్స్ నేను గ్రాడ్యుయేట్ అయ్యి. కానీ నేనున్నప్పుడు అంత పెద్దగా డిమాండ్ ఏం లేకుండే లాకి. లేకుండే. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఇప్పుడు వచ్చే రోజుల్లో అంత పేరెంట్స్, స్పెషల్లీ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా, దే ఆర్ మేజర్‌లీ ఫోకసింగ్ దట్ లా ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. ఇందాక ముందు మేము చూస్తే లా వాస్ ద జస్ట్ బ్యాకప్ ఆప్షన్ యాహ్! ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. యాహ్! కానీ ఇప్పుడున్న పరిస్థితి కంప్లీట్లీ డిఫరెంట్. యాహ్! ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి లాలో వేరియస్ ఆపర్చునిటీస్ జరుగుతున్నాయి. సో అంటే అలాంటి ఆపర్చునిటీస్ పెరిగినందువలన పేరెంట్స్ దాని గురించి అవేర్‌నెస్ వచ్చిన వలన ఇది ఆప్ట్ చేసుకుంటుర్రు అంటారా? లేతే స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్? స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ ఇట్ బికాస్ ఫస్ట్లీ లా ఈస్ ద వెరీ ప్రొఫెషనల్ కోర్స్. యాహ్! Law and medical, these are very two professional courses, and medical is very highly accomplished in the country, యాహ్! and the second option very professional course is law. లా. So that's what the students who are assuming that we have to be very much professional in our coming days, they are opting for the law. లా. I have taught thousands of students. స్టూడెంట్స్. ఆ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, నేను ఒక పెద్ద లాయర్గా అవ్వాలి, లేకపోతే నేను ఒక పెద్ద జడ్జిగా సక్సెస్ అవ్వాలి నా లైఫ్లో. అదొక ప్రొఫెషనల్ కెరియర్ అనేది వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది సార్. సార్, స్ట్రెయిట్ క్వెషన్ సార్. అమ్మాయిలు ఎంతమంది తీసుకుంటున్నారు సార్? అంటే ఇది సరే, అమ్మాయిలకు లూక్రేటివేనా? సార్ ఇప్పుడు నేను చూస్తే కనుక టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ, టాప్ ఎన్ఎల్యూస్లో కానీ, అక్కడ చూస్తే నేను 70% ఆఫ్ ద స్ట్రెంగ్త్ వాజ్ గర్ల్స్ ఇన్ లా. ఓకే. మన దగ్గర చెప్తారు అమ్మాయిలకి లా ఎందుకు కొంచెం కనీసం డిఫరెంట్ అంటే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్‌గా అయితది కదా! ఎందుకు అమ్మాయిలకి లా అని అంటారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూస్తే 60-70% గర్ల్స్ ఆర్ చూసింగ్ టు లా. లా. రైట్? సో అంటే 50-50 కాంపిటీషన్ ఉందా? ఇంకా ఎక్కువనే కాంపిటీషన్ ఇస్తున్నారా అబ్బాయిలకు? కాంపిటీషన్ దే ఆర్ ప్రొవైడింగ్ అరౌండ్ 70% ఐ కెన్ సే. ఓకే. సో దే ఆర్ గర్ల్స్ ఆర్ ట్రెండింగ్ ఎవ్రీవేర్ ఇన్ ది లా. ఇన్ లా. Yes. ఓకే సార్. If ఓకే you సార్. see any toppers of the law rankings and this law entrance exams, యాహ్! girls are trending over there. ఈసారి కూడా క్లాట్ ఎగ్జామ్ కూడా ఐ థింక్ గర్ల్ హా! ఈజ్ ఎ టాపర్ Yes. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. గీతాంజలి సంబడి. గీతాంజలి. యాహ్! గీతాంజలి. సార్, అంటే ఇప్పుడు ఈ కోర్సెస్‌లో ఇప్పుడు కొంతమంది ఈ ఫస్ట్ టైమ్ వింటున్నారేమో లీగల్ దీని గురించి. హ్మ్. ఒక యాస్ ఎ ప్రొఫెషన్ తీసుకుందామనే వాళ్ళకు. ఇమ్మీడియేట్‌గా జాబ్ అంటే ఇమ్మీడియేట్‌గా మనం కాలేజెస్‌కి వెళ్తే 2 రకాల కోర్సెస్ కనబడుతున్నాయి. ఎల్ఎల్‌బి అండ్ ఎల్ఎల్‌బి ఆనర్స్. హ్మ్. ఇంకా అటువైపు చూసుకుంటే 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో మీకు బీబీఏ ఎల్ఎల్‌బి, బీఏ ఎల్ఎల్‌బి ఇట్లాంటి ఒక కాంబినేషన్స్‌లో ఉన్నాయి సార్. హుహు. అసలు ఇదొక పెద్ద కన్‌ఫ్యూజన్. అంటే ఫస్ట్ టైమ్ ఎవరన్నా లా చేద్దామంటే ఏంటి, బీఏతోని ఎందుకు క్లబ్ అయిపోయింది ఇది? బీఎస్సీతోని ఎందుకు క్లబ్ అయింది? బీబీఏతోని ఎందుకు క్లబ్ అయింది అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది సార్. దాన్ని హ్మ్. ఎట్లా క్లియర్ చేస్తారు? సో, దీనికి వేరే దీనికి కొన్ని లేయర్స్ ఉన్నాయి సార్. నేను క్లియారిటీగా చెప్తాను. చెప్పండి. సో, ఈ ఎల్ఎల్‌బి వచ్చేసి క్యాండిడేట్ ఏమైనా డిగ్రీ ఉన్నా, వాటెవర్ ది డిగ్రీ, బీటెక్ అయినా, ఎంబీబీఎస్ అయినా, బీబీఏ గానీ, బీకామ్ గానీ, బీఎస్సీ గానీ ఏదైనా డిగ్రీ
If that candidate is willing to pursue law, that person can join LLB 3 years. That is Okay. after graduation. Yeah. Right. Any stream. Any stream graduate can join Fine. 3 years law degree. Yeah. And honors is an add-on degree. Yeah. Means honors will be having some kind of rigor in the academics. Okay. And honors is also a 3 years course. Course. So LLB and LLB honors, there is a slight difference. In LLB general, they will be reading some mandatory law subjects which is mandated by Bar Council of Bar Council. India. In LLB honors, they have to mandatorily go under with some rigorness, like it may be dissertation, it may be some kind of research, and there will be some academic, I can say there are some standards that they have to meet with that. Okay. So of course, honors will add some value to the Valid. degree, Yeah. right? As everyone thinks. So now coming to the BA LLB, BBA LLB, BSc Integrated LLB, courses. those all are integrated courses. మొట్టమొదటిసారి కంట్రీలో BALLB స్టార్ట్ చేసేది నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ. Okay. In 1989, Bar Council of India has initiated this course of 5 years integrated degree. Before that, top universities were Delhi University and some traditional universities like Usmania University and Usmania, yeah. all. వాళ్ళు 3-year లా కోర్స్ ఆఫర్ చేస్తుండే. Yes. ఇప్పుడు మనం చూస్తే కనుక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కానీ హైకోర్ట్స్లో కానీ మేము చూస్తే మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ అల్యూమినస్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ. Delhi University. మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్. Okay. తదుపరి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఆర్ మాధవ మేనన్ వాళ్ళ ఐడియా, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ BA and LLB and we have to start with the 5-year integrated course. Just like on par with medicine law. Yes. Yeah. So 1989 that idea came in existence. Okay. అప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో BCI had started it. I think we are also alumni of that. Yes, I am an alumni of Yeah. NLSI Bangalore. I have done my masters over there, Okay. and it's a privilege to Be a part that of that. every law student dreams to study in National Law School So Bangalore. even in CLAT lo అది top 5 లో ఉంది Yes, sir. top 1 university. Top అది. 1 university. Okay. సో ఆ తర్వాత నుంచి BALLB స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత స్లోగా 5 years కోర్స్ హ్యాస్ డెవలప్డ్. వన్స్ a batch passed out from నేషనల్ లా స్కూల్, ఆ తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. పెరిగింది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి సార్, ఏదైనా ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ డ్రీమింగ్ టు హ్యావ్ అ లా, ఫస్ట్ బిఫోర్ 1989 ద సిచ్యువేషన్ వాస్ Different. he has to first undergo with the 3-year or 4-year 4 year undergraduate course, then 3-year law. So imagine that if a student is a BTech, Yeah. 4, and then if you want to pursue Yeah. law, 3 years. 3 years. So it is total 7 7 years. years also. If a student directly after intermediate, his goal is very much clear that నేను లా చదవాలి, నేను అడ్వకేట్ అవ్వాలి, నేను పెద్ద జాబ్లో ఉండాలి, నేను జడ్జ్ అవ్వాలి, రకరకాల జాబ్లు ఉన్నాయి. సో అక్కడ ఏమైందంటే సార్, దే విల్ బి వెరీ మచ్ ఫిక్స్డ్, ఫోకస్ వచ్చేసి. ఫోకస్డ్. దెర్ విల్ బి నో ఆప్షన్. ఇఫ్ సపోజ్ బీటెక్ చేసిన తర్వాత, BBA చేసిన తర్వాత అంత ఫోకస్డ్ మైండ్ ఉండదు, రైట్? సో డైరెక్ట్గా 5 years చదివిన తర్వాత క్లియర్ మైండ్ సెట్తో దే విల్ పాస్ అవుట్. Okay. అండ్ ప్లస్ పాయింట్ ఈస్ దే విల్ సేవ్ దేర్ 1 year టైం. Yeah. 1 year or 2 year if the BTech is. Because 5 years, within that 5 years, they are Yeah. getting an integrated degree. సార్ ఇప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, అంటే కార్పొరేట్ లా వర్సెస్ లిటిగేషన్, లేకపోతే సైన్స్ అండ్ పేటెంట్ లా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి కోర్సెస్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఇది ఎందులోకి వెళ్తే నాకు కరెక్ట్, BA LLBయా, లేకపోతే BBA LLBయా, లేకపోతే BCom LLBయా, సంథింగ్. వీళ్ళకు ఎట్లా మీరు చాయిస్ చేసుకోవడానికి సజెస్ట్ చేస్తారు? సార్ ఇప్పుడు దీనికి BA LLB, BBA LLB, BSc LLB, కానీ BCom LLB, బ్యాచిలర్ ఇన్ జర్నలిజం LLB ఆల్సో దేర్. యా. దీనికి పెద్ద డిఫరెన్స్ అంత ఏం లేదు ఏం సార్. లేదు. బట్ కెరియర్ ఆప్షన్స్ ఆర్ డిఫరెంట్. ఎనీవేస్ మీ దగ్గర లా డిగ్రీ అయితే అనేది ఉంటుంది. కానీ మీకు కెరియర్ ఆప్షన్స్కి ఇప్పుడు BA ఉన్న స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నేషనల్ లా యూనివర్సిటీస్లో BA LLBనే ఉంది. ఓకే. BBA LLB చాలా తక్కువ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నారు, Yeah. ఈ నేషనల్ లా యూనివర్సిటీస్. దాంట్లో BA LLB పాస్ అవుట్ స్టూడెంట్ కూడా 18 lakhs, 20 lakhs ప్యాకేజెస్ Packages సంపాదిస్తున్నారు వచ్చేస్తుంది. ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ నేషనల్ లా యూనివర్సిటీస్, ఓకే. రైట్?
BBA LLB has been introduced in after 2010, I believe. Yeah. BBA LLB is an integration of management plus law. Yeah. Right. First, I will clear with BA LLB now. BA LLB is perfect alignment for nowadays. Most of the students are looking for human rights law, Yeah. litigation as a career, or either judiciary, or they have some aspirations over serving the justice in the society. Society. అలాంటి పరిస్థితి ఉన్న స్టూడెంట్స్ దే ఆర్ చూసింగ్ ఫర్ BA LLB. Yeah. If any student who is thinking that he has to go ahead with the corporate law and some management studies, I'll go with BBA, I believe. that students are choosing for BBA LLB. LLB. Yeah. And now coming to BSc LLB, in India, very few universities are offering, and it was my one of dream course that I started in the St. Mary's Rehabilitation University. BSc LLB is nowadays trending course Okay. because the AI era is there. We are living in a technology era. So BSc LLB is integrating technology plus law. Okay. So science Few and law, universities are offering cyber security specialization. Few universities are offering forensics law. So nowadays the BSc LLB trend is leading. yeah. Leading. If one person is a graduate, ఒక్క అతను BSc LLB graduate ఉన్నారనంటే, they have again various career options which are Options. trending in market. Okay. ఇప్పుడు పేటెంట్ లా కానీ, AI రెగ్యులేషన్స్ కానీ, ఫారెన్సిక్స్ లా కానీ, మెడికల్ ప్రాక్టీస్ కానీ, దాంట్లో చాలా లా ఆప్షన్స్ ఉన్నాయి. సో దే ఆర్ చూసింగ్ ఫర్ దట్. ఓకే సార్. ఇప్పుడు ఈవెన్ మీడియా కాంబినేషన్ లో కూడా మీడియా కాంబినేషన్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం ప్లస్ లా, యా. that is also trending course. Yeah. Few universities in India offering BAJ LLB. ఓకే. Yes. సార్ ఇప్పుడు ఆనర్స్ అని యాడ్ అవుతే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏమన్నా వాళ్ళకు యాడ్ ఆన్స్ ఉంటాయా? సార్ మామూలుగా LLB చెప్పాలంటే ఆనర్స్ అని హా వెళ్తే హానర్స్ ఎందుకు అంటే సార్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ స్టూడెంట్ గెట్ గ్రాడ్యుయేటెడ్, దట్ స్టూడెంట్ మస్ట్ క్యారీ ద వెయిటేజ్ ఇన్ దట్ CV, రైట్? సో I do believe that honors courses will add some value to that degree. డిగ్రీ. ఓకే. ఆ డిగ్రీకి వాల్యూ చేస్తే హానర్స్ కోర్సెస్ ఆర్ నథింగ్ బట్ స్పెషలైజేషన్ కోర్సెస్ విచ్ Courses. స్టూడెంట్ ఈస్ ఆప్టింగ్, రైట్? ఎస్ BBA LLB student may opt some intellectual property rights specialization, maybe criminal law specialization, maybe corporate law specialization, right? If that student is very much focused about those specialization, Yeah. that student can lead very specifically in his career. Yeah. ఆ కెరియర్లో స్పెసిఫిక్గా లీడ్ అవ్వగలుగుతారు వాళ్ళు. అవును. సో ఆ కెరియర్లో లీడ్ అవుతే దే విల్ బి వెరీ మచ్ ఫిక్స్డ్ ఇన్ దేర్ మైండ్, Yeah. నేను ఈ ఏరియాలోనే వెళ్ళాలి అనే. సరే ఇప్పుడు క్లాట్ వచ్చిన తర్వాత సో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి బాగా డిమాండ్ పెరిగింది. సో వాట్ అబౌట్ ద ట్రెడిషనల్ కోర్సెస్ సార్ విచ్ ద స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్? దానికి కూడా వాళ్ళు సెపరేట్ ఎంట్రన్స్ దే హ్యావ్. కాంపిటీషన్లో విల్ దే స్టాండ్ విత్ దిస్ ఆర్ వాళ్ళకి ఏమన్నా సెకండ్ క్లాస్ సిటిజన్ ఆప్షన్స్ ఉంటాయా? ఎట్లా హౌ డు యూ కంపేర్ దిస్ సినారియో? సార్ ఇప్పుడు దిస్ ఇస్ అ రియలీ గ్రేట్ క్వశ్చన్. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ కూడా అనొచ్చు నేను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్, చాలామంది పేరెంట్స్కి అస్పిరేషన్ ఏంటంటే, ఇప్పుడు మా బాబు లా చదవాలనంటే క్లాట్ మంచిగా రాయాలి, క్లాట్ రాయాలి, ర్యాంక్ రావాలి, ర్యాంక్ వచ్చిన తర్వాత 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలి అని అంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్పాలంటే, Yeah. క్లాట్కి అయితే ల్యాక్స్లో డిమాండ్ వచ్చింది సార్ ఇప్పుడు 5 year కోర్సెస్కి. కాంపిటీషన్ ఈజ్ రియలీ టఫ్. దెర్ ఆర్ హార్డ్లీ 3,000 seats in all over national law universities. Apart remaining thousands of students have to choose the private universities, యూనివర్సిటీస్. right? And private universities are also leading the law nowadays. And BCI has become very strict that every private university has to follow the proper norms which has given by Bar Council of India. And rather than what the question you said, in Telangana and AP, I will give the example, sir. Yeah. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇయర్ మన దగ్గర 3 year LLBకి అరౌండ్ 38,000 ప్లస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్. ఓకే. టోటల్గా మనం చెప్తే తెలంగాణలోనే 67,000 ప్లస్ మెంబర్స్ హ్యాస్ రిటర్న్ లాసెట్. లాస్. లాసెట్ ఈజ్ అవర్ ట్రెడిషనల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద స్టేట్. సో అయితే గనక నేను ఫస్ట్ చూస్తే బీటెక్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఆక్యుపైయింగ్ టువర్డ్స్ ద లా. ఓకే. ఓకే. వై? దే హ్యావ్ నౌ అజ్యూమ్డ్ బీటెక్ చదివారు,
బీటెక్ తర్వాత వాళ్ళకి ఆప్షన్స్ ఆప్షన్స్ లేక తక్కువ ఉన్నాయి. వాళ్ళకి రెగ్యులర్‌గా అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఆ తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్‌గా లేవు. ఓకే. మనకు ఆప్షన్స్ లేవు కాబట్టి వి హావ్ ఎన్ ఆప్షన్ యాహ్! ఎల్ఎల్‌బి. రైట్. సో, ఎల్ఎల్‌బికి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎల్ఎల్‌బి హానర్స్ కానీ అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంటూ లా. ఓకే. సపోజ్‌గా నేను ఎగ్జాంపుల్ ఇవ్వాలనంటే దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఇన్ లెర్నింగ్ లా. లా. దేర్ ఈస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్. నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు. హీ హీ వాస్ వర్క్డ్ ఇన్ టీసీఎస్. హీ వాస్ ఇన్ బిగ్గెస్ట్ పోస్ట్ ఎవర్. In the TCS, he was handling in a good company and also handling a good team there. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ తర్వాత హీ ఈస్ పర్సూయింగ్ హిస్ లా రైట్ నౌ. ఓకే. ఎందుకంటే ఆ ప్యాషన్. ఇప్పుడు తర్వాత మనకు ఆ కెరియర్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అంటే కెరియర్ మనకు లాలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఇఫ్ దట్ పర్సన్ ఈస్ 55 బై ద 58 హి ఈస్ గెట్టింగ్ డిగ్రీ. డిగ్రీ. యాహ్! ఆ తర్వాత రిటైర్మెంట్‌లో మనము ఇంట్లో ఎందుకు కూర్చొని ఉండాలి? యాహ్! రిటైర్మెంట్‌లో మేము సోషల్ జస్టిస్ అయినా సరే చేయొచ్చు గదా! యాహ్! అని ఆ మైండ్ సెట్ కూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి సార్, ఇప్పుడు అందరూ అంటున్నారు ఈ ఎల్ఎల్‌బి ట్రెడిషనల్ ఎల్ఎల్‌బి ఉంటదా? లేదా? లేదా? 3 ఇయర్ ఎల్ఎల్‌బికి ఎక్కువ డిమాండ్ ఉంటదా? సో, ప్రెజెంట్‌గా ఈ ట్రెడిషనల్ ఎల్ఎల్‌బికి కూడా ఎక్కువ డిమాండ్ వచ్చింది సార్. ఎందుకు ట్రెడిషనల్ ఎల్ఎల్‌బికి డిమాండ్ వచ్చింది? ఈ డిమాండ్ మార్కెట్‌లో ఎందుకు వచ్చిందంటే 12 ఆఫ్టర్ క్లాస్ 12థ్ దట్ స్టూడెంట్, దట్ క్యాండిడేట్ ఆయన జస్ట్ 18 ఇయర్స్ ఉంటారు. అవును. 18 ఇయర్స్ ఈజ్ ఎ వెరీ మైనర్ ఏజ్. ఆ ఏజ్‌కి చాలా డిసిజన్ తీసుకోవడం ఈజ్ కష్టం. కష్టం. అది కూడా లా వాళ్ళకి మీద. లా మీద. తర్వాత వాళ్ళకేంటంటే వాళ్ళు తర్వాత డిసిజన్ తీసుకుంటారు. ఆఫ్టర్ డిగ్రీ దే విల్ బి మెచ్యూర్డ్ మైండెడ్. యాహ్! దే నోస్ వాట్ ఆర్ ద పాత్‌వేస్ దే హావ్ టు ఫాలో. ఆ తర్వాత చాలా మెంబర్స్ దే ఆర్ ప్రిఫరింగ్ ఫర్ లా. ఓకే. అండ్ because of that, most of the national law universities have also started with 3-year law degree programs. ఓకే. Ha. NLSIU started 3-year law degree program. National Law University, Odisha also started 3-year ఏజ్ law లిమిట్ program. లేదా సార్ అక్కడ? ఏజ్ లిమిట్ లేదు. లేదు. ఓన్లీ ఫర్ క్లాట్ యూ Ha. హావ్ ఏ When I was there in NLSIU బెంగుళూరు, అప్పుడు నేను చూసాను. మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎన్ఎల్ఎస్‌కి 3-year డిగ్రీకి వచ్చారు. ఓకే. చాలా మంది ఉన్నారు సార్. అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు అక్కడ. సో, 3-year లాకి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు నేషనల్ లా యూనివర్సిటీస్ ఆర్ ఆల్సో ఫోకసింగ్ టు స్టార్ట్ 3-year law. 3 ఇయర్ లా కోసం. Which national law universities are meant to start for 5-year law program. యాహ్! నౌ దే హావ్ వాళ్ళు చేంజ్డ్ దేర్ now they have changed their mindset as well. మైండ్‌సెట్. యాహ్! And now they are leading towards 5-year law. యాహ్! దట్ ఆ ఈస్ 3 తర్వాత ఇయర్ లా. తర్వాత మన దగ్గర ఇక్కడ ట్రెడిషనల్ యూనివర్సిటీస్‌కొచ్చేస్తే ఉస్మానియా ఈస్ టాప్ ఇన్ Done, yeah. పర్సూయింగ్ లా and has a value over the country. Yeah. Right? We are very much famous for our constitutional law. We have completed our 100 years. యెస్. Right? So, Usmania University is there, Kakatiya University. There are many మెనీ universities. స్టేట్ యూనివర్సిటీ. Delhi University, there is a big competition for pursuing law, right? స్టిల్ 3-year law. Still, డిస్పైట్ క్లాట్ అండ్ despite CLAT. ఓకే. సరే ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఐ. Mhm. ఏఐ రీప్లేస్ లాయర్స్ సార్? ఖచ్చితంగా లేదని అనుకుంటాను సార్. హ్మ్. ఎందుకంటే దీనికి నేను 3 లేయర్‌గా నేను డివైడ్ చేస్తాను సార్. 3 లేయర్ అంటే బాటమ్ లేయర్ అంటే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏఐతో పాటు మేము బతకాలి. ఏఐ కాంట్ రిప్లేస్ అస్. రాదర్ ఏఐ విల్ మేక్ అవర్ జాబ్ ఈజియెస్ట్ వే. Yeah. ఇప్పుడు లాలో అంటే నేను చూసింది, నేను సుప్రీం కోర్ట్‌లో నేను ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు, చేసినప్పుడు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను చూసాను. లాయర్స్ ఆర్ క్యారింగ్ ద బ్రీఫ్ కేసెస్. Yeah. ఇంత పెద్ద పెద్ద ఫైల్‌లు ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద కేస్ ఇది అంతా Case. ఉంటాయి. Yeah. సో, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఫైల్ ఎవరికి టైం ఉంది సార్ ఇప్పుడు? Yes. టైం లేదు. సో, బాటమ్ లేయర్‌లో నేను చూస్తే గనక ఫస్ట్ ఏఐ విల్ హెల్ప్ us ఇన్ సమ్మరైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. I think they'll be more helpful to you guys. Yes. Yeah. Hundreds of pages summary I can get it in 1 page. Yes, that's true. రైట్. ఫస్ట్ బాటమ్ లేయర్‌లో ఇదొకటి. సెకండ్ నాకు రీసెర్చ్ కావాలంటే, రిలెవెంట్ కేస్ లాస్ కావాలనంటే, Yeah, సైటేషన్స్ everything. కావాలంటే, రిలేటెడ్ రీసెర్చ్ ఫస్ట్ ఈస్ ఏఐ విల్ బి మై అసిస్టెంట్. Yes. రైట్. అండ్ కమ్స్ ఈస్ ద సెకండ్ ప్లేస్. Yeah. ఏఐ విల్ నాట్ గివ్ ఎగ్జాక్ట్ వాట్ ఐ నీడ్. Mm. ఆ తర్వాత హ్యూమన్ టచ్ ఇస్ రిక్వైర్డ్. Definitely. వాట్ ఎవర్ ద ఏఐ హాస్ జనరేటెడ్, You have to sort it సెకండ్ out. లేయర్ Like, yeah. ఐ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. Yes. ఆ తర్వాత నేనంతా క్రాస్ చెక్ చేయాలి. అది జెన్యూన్ ఉందా లేదా? అంతా నేను డ్రాఫ్టింగ్ చేయాలి. ఐ హావ్ టు క్రియేట్ కంప్లీట్ థింగ్స్ Yeah. రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ మ్యాటర్.
and then comes is the final thing, Yeah. what I am representing before the judge, Yeah. right? That is the 5%, that is the top layer, right? So these 3 layers we are using AI right now. Yeah. And Supreme Court or this all the courts are very much serious nowadays. Most of the lawyers are citing some fake judgment generated by the Yeah. AI. AI. That is very much bad. Even though NCLT has cited some wrong judgment, Yeah. and that's what human touch is very much required, Yeah. right? Without human touch we can't even replace Yeah. certain things through the AI, is what I believe, right? Yeah. లా అనేది మన సొసైటీకి చాలా క్లోజ్గా ఉంటుంది. Yeah. సొసైటీ అంటే ఎమోషన్స్ ఉంటాయి, Cultural కల్చరల్ traditions, థింగ్స్ ఉంటాయి, beliefs. అన్ని థింగ్స్ ఉంటాయి. వీఆర్ ఇండియన్, Yeah. ఇండియా హ్యాస్ టూ మెనీ కల్చర్స్. Yes. ఆ కల్చర్లకి రిప్లేస్ ఏఐ ఎప్పుడు చేయదు. Yeah. రాదర్ దెన్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఏఐ యాజ్ అవర్ అసిస్టెంట్, Yeah. రైట్? సో But వాట్ ఐ not our బిలీవ్ ఇస్ head. not my replacement. Yeah. What for AI will be my replacement? assistant for my all the things, writing mails to the letters and everything. Yeah. I take the help of AI, but I can't blindly believe on AI. Yeah. ఏఐకి డైరెక్ట్గా నేను బిలీవ్ చేయను. ఆ మెయిల్ రాసిన దానికి నేను రీఫ్రేమ్ చేస్తాను. Yeah. సో హ్యూమన్ టచ్ మ్యాండటరీగా Compulsory, కావాలి mandatory. సార్ ఇక్కడ. సరే ఇప్పుడు జూనియర్ లెవెల్లో మనం వర్క్స్ అన్ని ఏఐతో చేస్తే జూనియర్ లెవెల్ అడ్వకేట్స్కి ప్లేస్మెంట్స్ ఉండవేమో. అది సార్ చెప్పాలంటే ఇప్పుడు జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే మంచి యూనివర్సిటీ నుంచి చదువుకొని వస్తున్నారో వాళ్ళకైతే సార్ ఏమీ ప్రాబ్లమే రాదు. యా. ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ క్వశ్చన్ ఐ డిపెండ్ ఆన్ ద స్టూడెంట్ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ దర్ 3 year and 5 years ఆఫ్ లా. ఓకే. ఒకవేళ ఆ ఫస్ట్ స్టూడెంట్ ప్రతి వర్షం ప్రతి ఇయర్కి వాళ్ళు ప్రాపర్గా ఇంటర్న్షిప్ చేస్తే గనక, ఫస్ట్ ఇయర్ ఉంటే ఇప్పుడు అబ్బాయి 5 years ఉంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఎన్జిఓలో ఇంటర్న్షిప్ చేయాలి, సెకండ్ ఇయర్లో వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్ళాలి, థర్డ్ ఇయర్లో వాళ్ళు హైకోర్ట్కి వెళ్ళండి, 4th and 5th year మీరు కార్పొరేట్ ఎక్స్ప్లోర్ చేయండి. కాకపోతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అది ఎక్స్ప్లోర్ చేయండి. సో అది మీరు ఎక్స్ప్లోర్ చేస్తే కనుక బై ద టైమ్ యూ గ్రాడ్యుయేట్ యూ హ్యావ్ అ లాంగ్ 5 years యా. అండ్ అకాడమిక్స్ విల్ నాట్ బి ఎ కంటిన్యూస్ పార్ట్. మీకు మధ్య మధ్యలో ఉన్న బ్రేక్స్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మీరు క్లాస్లోని చదువుకుంటారు, కానీ క్లాస్ చదివిన తర్వాత మీరు ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటారో అది మీ మీద ఉంటుంది. సో ఎంటైర్గా ఎఫర్ట్ ఎ ప్రొఫెసర్ cannot put an entire effort on the Yeah. student. A student must have his own aspirations as well. Yes. నేను లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది. ఆఫ్ కోర్స్ వీ విల్ హెల్ప్ దెమ్ ఇన్ గెట్టింగ్ ఇంటర్న్షిప్స్, కానీ Yeah. హీ హ్యాస్ టు పర్ఫార్మ్. He has to pursue continuously. Yeah. అంటే వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అంటారు జాబ్స్ ఉంటాయి జూనియర్ లెవెల్లో ఏ జూనియర్ వచ్చినా లెవెల్లో కూడా. కానీ Okay. ఎక్కడికైనా సరే వాళ్ళకి జాబ్ ఎక్కడ మార్చదు సార్. Okay. మినిమంగా కానీ ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వచ్చింది సార్, వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి స్టైఫెండ్ కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పాలసీస్ జరుగుతున్నాయి. అంటే ద బిల్ Yeah. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రపోజింగ్ టు దట్ జూనియర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మినిమంగా ఎంత స్టైఫెండ్ ఇవ్వాలి, Yeah. విలేజ్ రూరల్ లెవెల్లో ఎంత స్టైఫెండ్ ఇవ్వాలి. ఉండాలి, సిటీ లెవెల్లో ఎంత ఉండాలి అనేది సుప్రీం కోర్ట్ ఈస్ గివింగ్ సమ్ గైడ్ లైన్స్ టైమ్ టు టైమ్. సో బేసిక్గా ఒక 3-4 years ఇఫ్ అ పర్సన్ వర్క్స్ హార్డ్, ఐ కెన్ సే దట్ ఆఫ్టర్ 5 years హీ విల్ ఎంజాయ్. ఓకే. సరే ఇప్పుడు ఏఐ అండ్ లా Hmm. ఐ థింక్ నౌ ఎవ్రీబడి ఈజ్ ఎందుకంటే అందులో ఫేక్ ఎక్కువ వచ్చేస్తుంది. Hmm. సో పీపుల్ క్యాన్ బి ఈజీలీ చీటెడ్. సో ఏఐ అండ్ లా అని ఇదొక డిఫరెంట్ కోర్స్ ఆఫ్ సబ్జెక్ట్గా ఎమర్జ్ అవుతుంది Hmm. గ్లోబలీ. సో ఇది ఎట్లా చూస్తారు సార్ మీరు యాజ్ అకాడమిషియన్స్? మీ కరికులంలో ఏమన్నా చేంజెస్ అవసరమా ఇప్పుడు ఉన్న దాంట్లో? సార్ ఇప్పుడు ఉన్న దాంట్లో కరికులంలో ట్రెడిషనల్ యూనివర్సిటీస్ హ్యాస్ టు ఇంప్రూవ్ దిస్ కోర్సెస్ యాక్చువల్లీ. అచ్చా. ట్రెడిషనల్ యూనివర్సిటీస్, ఓకే. if I may have seen from the past time, traditional university students are really finding difficulties to compete with the students who are from private universities or top NLUs. టామ్ Right. Bar Council of India, time to time, they are giving some notifications that you Yeah. have to introduce with some cyber security courses, computer course, you have to make it mandatory. So these kind of courses you have to mandatorily introduce in the curriculum. కరికులం. But traditional universities ఇంకా దానికి అప్డేట్ చేయలేదు సార్. ఓకే. ఓకే. దాంట్లో So, ఇన్కార్పొరేట్ చేయాల్సింది. ఇన్కార్పొరేట్ చేయాల్సింది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెడిషనల్ యూనివర్సిటీస్లో కొన్ని కోర్సులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ Yeah, రైట్, yeah. కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో కూడా చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, Updations ఇంకా ఉన్నాయి, అప్డేట్స్ yeah. ఉన్నాయి.
అది ఎవరికీ తెలియదింకా. యాహ్! ఆ అప్‌గ్రేడేషన్ అవుతూ ఉండాలి. ఓకే. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. కంటిన్యూయస్ ప్రాసెస్. ఇప్పుడు అదే గనక చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మన హానర్స్ కోర్సెస్‌లో చాలా అంటే చాలా ఎక్కువ టెక్నాలజీ కోర్సెస్ ఫోకస్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు మనం చేస్తే డీపీడీపీ యాక్ట్ వచ్చింది సార్. హ్మ్. రైట్. దాంట్లో చాలా థింగ్స్ ఉన్నాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో మళ్ళా కాపీరైట్స్ ఉన్నాయి. పేటెంట్స్ ఉంది. సో, దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ దే కెన్ ఎక్స్‌ప్లోర్ ఓవర్ దట్. రైట్. ఓకే. బట్ ట్రెడిషనల్ యూనివర్సిటీస్‌కి కొంచెం అక్కడ మిస్ అవుతుంది. యాహ్! బట్ ఇక్కడ హానర్స్‌కొస్తే ఖచ్చితంగా ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో టెక్నాలజీ లా అనేది స్పెషలైజేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చేస్తారు. సో, అదే కాకుండా మనము ఏఐ రెగ్యులేషన్స్ ఇవన్నీ వీ కెన్ ఫాలో అవుతూ దాన్ని ఫాలో. అప్‌డేట్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఈవెన్ దో ఇన్ బీటెక్ కానీ, ఎంబీఏ గానీ వాళ్ళకి కూడా మనం టెక్నాలజీ లా చూపిస్తున్నాం. అంటే ఓకే. నేర్పిస్తున్నాము. యాహ్! సో, వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ వన్ యూనివర్సిటీ, వీ హావ్ ఈవెన్ టాట్ ఎలెక్టివ్స్ ఇన్ టెక్నాలజీ లా అండ్ ఓకే. ఆల్ దిస్. ఓకే. దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బీటెక్ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్. ఆర్ ఎంబీఏ స్టూడెంట్. సరే ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి సార్. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లాయర్స్ లేరు. సో, వాళ్ళ అబ్బాయే చదువుతున్నాడు. అరే! ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేదు గానీ చాలామంది కొంచెం డీమోటివేట్ అవుతుంటారు. ఈవెన్ పియర్ గ్రూప్స్ కూడా డీమోటివేట్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళని మంచి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఆర్ కమింగ్ ఫ్రమ్ గుడ్ లీగల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళని చూసి వీళ్ళు గూడా కొంచెం డిస్కరేజ్ అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సార్ నేను ఫస్ట్ క్వెషన్ ఏం చెప్పేదంటే, దిస్ వాస్ ఎ మిత్ బిఫోర్ 10 ఇయర్స్ బ్యాక్. యాహ్! ఇప్పుడు మీరు నాకు ఫస్ట్ క్వెషన్ అడిగారు. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి గర్ల్స్ ఆర్ మోర్ థాన్ బాయ్స్ ఇన్ లా. లీగల్ ప్రొఫెషన్. రైట్? ఇన్ లీగల్ ప్రొఫెషన్. సో, ఇక్కడ నేను చెప్పాలనంటే ఈ మిత్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు సార్. పనికిరాదు. ఓకే. నేను ఐ యామ్ ద ఫస్ట్ జనరేషన్ లాయర్. ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీ. ఇట్స్ ఆన్ అస్. మన దగ్గర ఎంత ప్యాషన్ ఉందో ఆ దానికి మేము అది చెయ్యొచ్చు. నాకు తెలుసు ఫస్ట్ జనరేషన్ లాయర్‌గా ఉంటే దేర్ ఆర్ మెనీ డిఫికల్టీస్. ఆ డిఫికల్టీస్‌ని ఓవర్‌కమ్ చేయాలనంటే మేము కష్టపడాలి. కష్టపడాలంటే అంటే వి హావ్ టు బి వెరీ మచ్ ఫోకస్డ్. ఫోకస్డ్. ఆ ఫోకస్ లేకుండా వి కాంట్ డూ ఎనీథింగ్. చె రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చెప్పాలనంటే ఈవెన్ దో సెకండ్ జనరేషన్ లాయర్ ఉన్నా, యాహ్! సెకండ్ జనరేషన్ లాయర్ ఉన్నా కూడా దేర్ ఆర్ మెనీ స్టూడెంట్ దే కుడెంట్ ఈవెన్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. యాహ్! Right. And there are few first generation lawyers who are successful in their life. ఓకే. Right. So, what I mean to say, they have a long span of time. Imagine if a student is in a 5-year law course. A 5-year law student వాళ్ళకి 5 year వరకు ఛాన్సెస్ ఉంటాయి సార్. యాహ్! దే ఫస్ట్ కెన్ జనరేషన్ ఫోకస్. లాయర్ అని లేదని అనుకోండి వాళ్ళు. యాహ్! ఫస్ట్ ఇయర్‌లో ఒక లాయర్ దగ్గర ఇంటర్న్‌షిప్ చేయండి. సెకండ్ ఇయర్‌లో ఇంకా చేయండి. థర్డ్ ఇయర్‌లో చేయండి. మళ్ళా ఫోర్త్ ఇయర్‌లోకి చేయండి. ఫిఫ్త్ ఇయర్ చేయండి. అప్పటి వరకి మన దగ్గర కాన్ఫిడెన్స్ అయితే వస్తది కదా సార్. యాహ్! దే విల్ బికమ్ అవర్ ఫస్ట్ మెంటర్స్. రైట్. సో, ఐ డోంట్ థింక్ దట్ ఫస్ట్ జనరేషన్ లాయర్ హ్యాస్ టూ మెనీ ఇష్యూస్ ఆర్ సంథింగ్. సార్ సమ్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ అంటే రీజనల్ లాంగ్వేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తుంటారు లా ప్రొఫెషన్‌లోకి. వాళ్ళు కూడా కొన్ని హర్డల్స్ ఫేస్ చేస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము. వాళ్ళు బాగా రానియొచ్చంటారా దీంట్లో? క్యాన్ దే బి సక్సెస్‌ఫుల్? సార్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మేము చూసినాము. దే ఆర్ సక్సెస్‌ఫుల్లీ నౌడేస్ దేర్ ఆర్ జడ్జెస్. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ హావ్ పర్సూడ్ లా అండ్ దే ఆర్ సక్సెస్‌ఫుల్ లాయర్స్ నౌ. బేసికలీ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నేను చూసింది ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ జిల్లా పరిషత్ హై స్కూల్స్, రెసిడెన్షియల్ జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ స్కూల్స్. వాళ్ళందరూ తెలుగు బ్యాక్‌గ్రౌండ్ సార్. కానీ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఎంత ఎక్కువ అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా కాంపిటీషన్ చెయ్యరు. ఓకే. వాళ్ళ దగ్గర కొన్ని ఇంగ్లీష్ అంత కరెక్ట్‌గా ఉండదు సార్. కానీ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, విలేజ్ సైడ్ నుంచి ఎవరైతే వస్తున్నారో, గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎవరైతే వస్తున్నారో, వాళ్ళ దగ్గర క్యాలిబర్ లెవెల్ చాలా బెస్ట్ ఎక్కువ ఉంది సార్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే దే ఆర్ లీడింగ్ బెస్ట్. అంటే దే ఆర్ మోర్ ప్రాక్టికల్ ఫర్ మోర్ మెనీ ఇష్యూస్ ప్రాక్టికల్‌గా. రిగార్డింగ్. ఇప్పుడు ఈ తెలుగు బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ దే ఆర్ కమింగ్ విత్ ద కరేజ్ టు పర్స్యూ లా. యాహ్! ఆ కరేజ్ ఎలా అంటే సార్ వాళ్ళ దగ్గర, ఆ కరేజ్ టు దట్ దే హావ్ సమ్ అస్పిరేషన్స్. స్ట్రాంగ్ ఆస్పిరేషన్. స్ట్రాంగ్ అస్పిరేషన్స్. మేము ఊరులో ఫస్ట్ అడ్వొకేట్‌గా నేను అవ్వాలి. యాహ్! ఎంత గౌరవంగా ఉంటది సార్ పేరెంట్స్‌కుంటే అసలు. యాహ్! కదా! సో, ఆ విధంగా పిల్లలు ఏమంటున్నారంటే, యాహ్! నా దగ్గర ఇలాంటి 10 ఐ గెస్ 20+ స్టూడెంట్స్ వేర్ తెలుగు బ్యాక్‌గ్రౌండ్. వాళ్ళెంత ఎఫర్ట్ పెడతారు సార్. ఓకే. దే డోంట్ ఈవెన్ హెసిస్టేట్.
సార్ నాకిది ఇంగ్లీష్‌లో కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది మీరు చెప్తారా? మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి. చెప్తారు. సో, అలాంటి తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు జ్యుడిషియల్‌లో గాని, జ్యుడిషియరీలో తెలంగాణ గాని, ఏపీ గాని తెలుగు ఈజ్ ఎ మ్యాండేటరీ సబ్జెక్ట్. మ్యానేజ్. ఎందుకంటే సార్, ఇప్పుడు మనం రీజనల్‌గా చూస్తే గనక అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ అయితే గనక వాళ్ళకి దే హావ్ టు మ్యాండేటరీలీ గో అహెడ్ విత్ ద తెలుగు. యాహ్! ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఐ యామ్ డీలింగ్ ఇఫ్ సమ్‌వన్ జడ్జ్ ఈస్ డీలింగ్ విత్ సమ్ ఫ్యామిలీ మ్యాటర్ అండ్ దట్ ఫ్యామిలీ మ్యాటర్ ఇన్ ద రూరల్ సైడ్ ఇట్ ఇన్వాల్వ్స్ తెలుగు, రైట్? అండ్ తెలుగు ఈజ్ అవర్ కల్చరల్ లాంగ్వేజ్. వీ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో గాని ఏం ప్రాబ్లమే లేదు. యాహ్! సో, తెలుగు స్టూడెంట్స్ ఆర్ మోర్ బ్రిలియంట్ థాన్ ఇంగ్లీష్ స్టూడెంట్ రైట్ నౌ రైట్. ఇఫ్ దే పుట్ ఎఫర్ట్స్. యాహ్! యాహ్! That's not an issue. It's all on the faculty, how they are developing to the students, Yeah. how they are helping, and the student, how good they are aspiring to be. యాహ్! Ala. సార్ ఇప్పుడు మీరన్నారు మంచి డిమాండ్ ఉంది అంటున్నారు. వెదర్ ఇట్ మే బి త్రూ క్లాట్ Mhm. ఆర్ త్రూ ట్రెడిషనల్ కాలేజెస్. ఈ డిమాండ్ సస్టైనబులా సార్? అంటే ఇట్లా ఉండి ఇట్లా వెళ్ళిపోతదా? మీరెట్లా చూస్తారు డౌన్ ద లైన్ 10 ఇయర్స్? సరే ఈ డిమాండ్ సస్టైనబుల్. లా ఇంకా మెడికల్ ప్రొఫెషన్‌లో మీకు చెప్పాలనంటే సార్, హ్మ్. ఎంత మీరు సీనియర్ అవుతారో యాహ్! అంత మీకు ఎక్స్‌పర్ట్‌గా నాలెడ్జ్ వస్తది సార్. అయితే మీరు ఇమాజిన్ చేయండి ఇప్పుడు, ఒక వ్యక్తి లిటిగేషన్‌కి ఎంటర్ అవుతే మినిమమ్ ఒక 10-15 ఇయర్స్ కావాలి. యాహ్! ఆఫ్టర్ దాట్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్, రైట్? బట్ ఇన్ law, if someone is a first generation even, if a student is graduating from National Law University, ఆ నేషనల్ లా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయితే గనక ఒక 3-4 ఇయర్స్‌లో సక్సెస్ అవుతున్నారు. మంచి కార్పొరేట్ జాబ్ గాని, ఏమైనా గాని. సో, దట్ ఈస్ కంటిన్యూయస్‌లీ హ్యాపెనింగ్ థింగ్. లిటిగేషన్ కూడా కంటిన్యూయస్‌లీ హ్యాపెనింగ్ థింగ్. హ్యాపెనింగ్ థింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఎంతో కేసులు పెండింగ్ ఉన్నాయి మీకు తెలుసు సార్. మిలియన్స్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్. యాహ్! And there is a requirement of judges. Sustainability is there for the long term. There is no replacement of lawyers. లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎప్పుడైనా సరే డిమాండ్ ఉంది సార్. సో, నేను థింక్ చేసేదేంటంటే సార్, దిస్ ఈజ్ అ సస్టైనబుల్ ప్రొఫెషన్. ఓకే. ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ లాయర్స్. ఇప్పుడు చిన్న కంపెనీస్‌కి గానీ దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ లాయర్. ఐ విల్ టెల్ యూ సార్. బిఫోర్ 2014, 2016 there were many companies per year 3,000 plus 4,000 plus companies used to get registered. యాహ్! ఆ తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ వచ్చింది. ఆ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా కంపెనీలా మార్చిపోయింది ఓకే. ఇన్సాల్వెన్సీ అనేది. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ లాలో డిపిడిపి యాక్ట్ వచ్చింది, రైట్? చాలా యాక్ట్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఏదైనా కంపెనీ గానీ వాళ్ళ దగ్గర కార్పొరేట్ లాయర్స్ ఉన్నారు. యాహ్! తర్వాత మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు జీఎస్టీ, హ్మ్. జీఎస్టీలో ఎంతో కంప్లయన్స్ వర్క్స్ ఉన్నాయి. యెస్. Who will solve all those things? There is a requirement of qualified lawyers. Yeah. So, there is a sustainability in the market. Everywhere you go, there is somewhere or at the around that, there is a litigation. There is a requirement. And recently, ADR has become one of the major option. ADR, Alternative Dispute Resolution. దాంట్లో మీకు ఆర్బిట్రేషన్ ఉంది, నెగోషియేషన్ ఉంటది, మీడియేషన్. Yeah. మీడియేషన్ అయితే యాక్ట్ వచ్చింది 2023లో. Yeah. చాలా తక్కువ మందికి తెలుసు మీడియేషన్ యాక్ట్ కూడా ఉంటదని మన దగ్గర. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెజారిటీగా మీడియేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకు మనము మీడియేషన్‌లో వెళ్తున్నాము? ఎందుకంటే ఇప్పుడు కోర్ట్‌లో ఉన్న పెండెన్సీ ఎక్కువ అవుతుంది. ఆ పెండెన్సీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు మీడియేషన్, Mediation is only ఆర్బిట్రేషన్ ఈస్ yeah. రిక్వైర్మెంట్. ఇప్పుడు మీరు చూస్తే గనక ఏ కాంట్రాక్ట్‌లో ఎలాగైనా మీకు ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంటది. Yes. ఎందుకు పెడతాం మేము? అన్ని కేసులు మనం కోర్ట్‌లో పెట్టడానికి అంత మనకు ఈజీగా అంత తొందరగా మనకు రెజల్యూషన్ రాదు. Right. అదే ఒక్కవేళ మేము ఆర్బిట్రేషన్ గానీ, మీడియేషన్ గానీ, నెగోషియేషన్ కానీ చేస్తే మనకు తొందరగా రెజల్యూషన్ వస్తది. Yeah. We can solve it within us Yeah. before reaching to court. So there are arbitrators who are earning in crores and crores. Yeah. Right? సో అదొక మీకు సస్టైనబిలిటీ ఉంది సార్. Yeah. అలాంటి థింగ్స్. సార్ ఇప్పుడు చాలా స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ వస్తున్నాయి. Hmm. సో కమింగ్ డౌన్ ద లైన్ ఏదన్నా స్పెసిఫిక్ ఏరియా బాగా లీగల్ ప్రొఫెషన్లో బాగా స్ట్రెంగ్తన్ అవుతుందని అనుకుంటారా మీరు? అంటే ఎకానమీ పెరిగి స్టార్టప్స్ కూడా బాగా వచ్చేసి Mhm.
ఇప్పుడు ఏఐ లాంటివి వచ్చేసి హుహు. ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడము, కొత్త కొత్త అవుట్‌సోర్సింగ్ ఎంటర్‌ప్రైజెస్ రావడంతోని ఏదన్నా ఎనీ లీగల్ ప్రొఫెషన్ ఏరియాస్ యాడెడ్‌గా దే విల్ హావ్ మోర్ ప్రొఫెషనల్ హ్మ్. ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఆర్ మోర్ అవెన్యూస్. టెక్నాలజీ ఎరా ఎంతైనా సరే వాటెవర్ ద డెవలప్‌మెంట్ టెక్నాలజీ ఎరా ఈస్ గెట్టింగ్, క్రైమ్ ఈజ్ నెవర్ ఎండింగ్ యాహ్! కాన్సెప్ట్. ఇప్పుడు మీరు వింటూ ఉంటారు సార్. ఎవ్రీ డే వి లిసన్ దట్ దిస్ థింగ్ హ్యాక్డ్, దట్ థింగ్ దట్ ఈస్ హ్యాక్డ్, హ్యాక్డ్. యాహ్! రైట్? టూ మెనీ థింగ్స్ యూ విల్ లిసన్. వెన్ యాహ్! దేర్ ఈస్ ఎ టెక్నాలజీ దేర్ విల్ బి క్రైమ్, యాహ్! రైట్? డిజిటల్ అరెస్ట్ Digital కేసెస్. harassment, right? There are many things are happening. We have cyber crime department over యాహ్! there, right? We have forensics. We are going into deep mode, యాహ్! right? So whatever the startup comes, whatever the things comes, the law is again a sustainable is what I believe. అచ్చా! వన్స్ అగైన్. ఎక్కడికైనా సరే వెళ్ళండి. లా ఈజ్ నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్. ఓకే. ఎక్కడైతే ఏదో కొత్త స్టార్టప్ అయింది అక్కడ లిటిగేషన్ అయితే అయితేనే ఉంది. ఉంటుంది. యాహ్! ఓకే. రైట్. సరే మనకి ఈ రేషియో ఎట్లుంది సార్? పాపులేషన్ లాయర్ రేషియో మనం అంటాం కదా! డాక్టర్ పాపులేషన్ రేషియో తక్కువుంది. పేషెంట్స్ ఎక్కువున్నారు. డాక్టర్స్ తక్కువున్నారు అనేది. సార్ ఆ రేషియో రేషియో ఎట్లా హౌ డు యూ రిలేట్ ఇన్ ఇండియా నౌ? రేషియో అయితే ఇండియాలో అంటే అడ్వొకేట్స్ అయితే ఉన్నారు కానీ సార్, ఆ రేషియో అయితే మినిమమ్‌గా మనము ఇంకా ఇండియాలో మనకి ఇంకా అంటే వెన్ అడ్వొకేట్స్ కంపేర్డ్ టు కావాలి. డెవలప్డ్ కంట్రీస్ ఎట్లా ఉంది? డెవలప్డ్ కంట్రీస్‌కి మనం చూస్తే గనక మేము కొంచెం బ్యాక్వర్డ్‌గానే ఉన్నాము సార్. ఓకే. మనకి ఇంకా లాయర్స్‌లు కావాలి. కావాలి. మన దగ్గర లీగల్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా పెరగాలి సార్. యాహ్! ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో డిమాండ్ చాలా ఎక్కువ అవుతుంది లాకి. ఆ డిమాండ్‌తో పాటు క్వాలిఫైడ్ లాయర్స్ కూడా మనకు కావాలి. యాహ్! అలాంటి సిట్యుయేషన్‌లో మనకు ఇంకా ఈ డిమాండ్‌ని పెరగాలి సార్. ఇంకా పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెండెన్సీ గాని, ఇదంతా మనం చూస్తున్నాం కాబట్టి, ఈ వచ్చే రోజుల్లో అంతా వి హావ్ టు ఇంక్రీజ్ ద లీగల్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ. సో మోర్. థట్ వి క్యాన్ రీచ్ ఔట్ టు ద డిమాండ్ వాట్ వి హావ్ ఇన్ ద కంట్రీ. సో ఎంత తక్కువుంది సార్ డిమాండ్ సప్లై? డిమాండ్ సప్లై ప్రస్తుతానికైతే నా దగ్గర ఏం రేషియో లేదు. ఓకే. కానీ జనరల్‌గా రఫ్ స్టడీస్. చూసుకుంటే దేర్ ఈస్ రిక్వైర్మెంట్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ There రిక్వైర్మెంట్. is a lot of requirement. ఓకే. There are many spaces where law vacancies are sometimes even will be blank. బ్లాంక్. నాట్ ఫిల్డ్ విత్ ద రైట్ పీపుల్. People are either not aware or either people are not qualified even to go for that profession. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర చాలా థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు సార్. అంటే ఎస్‌బీఐ గాని, బ్యాంకింగ్ సెక్టర్‌లో గాని చాలా డిమాండ్ ఉంది అక్కడ. మీరు అదే సెబీలో గాని లా లా యాహ్! యాహ్! కార్పొరేట్ లా స్పెషలిస్ట్ కావాలి అక్కడ. వచ్చేసి మన దగ్గర ఇది జ్యుడిషియరీలో గాని చాలా జ్యుడిషియల్ వేకెన్సీస్ అయితే ఖాళీగా పోతున్నాయి. యాహ్! ఎందుకంటే క్వాలిఫైడ్ మెంబర్స్ లేవు అక్కడ మన దగ్గర. యాహ్! ఆ తర్వాత మళ్ళీ మనం వచ్చేసి ఒకవేళ ఇఫ్ సమ్‌వన్ ఈస్ లుకింగ్ ఫర్ అకాడమిక్స్, వాళ్ళు మాస్టర్స్ పర్స్యూ చేస్తారు. మాస్టర్స్ పర్స్యూ చేసి మళ్ళా అకాడమిక్స్‌లో వస్తారు. లా అకాడమిక్స్ మళ్ళా పీహెచ్‌డీ చేయొచ్చు. చేయవచ్చు. సో దేర్ ఆర్ మెనీ ఆస్పిరేషన్స్. హ్మ్. సో దిస్ ఈస్ నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్ అగైన్. కమింగ్ టు ద సాలరీ సార్ ఆఫ్ ద జూనియర్స్ ఆర్ సీనియర్ ఎట్లా ఉంటది సార్? చాలామందికి అంటే వే బ్యాక్ ఇఫ్ యూ సీ హుహు. అరే ఇట్ విల్ టేక్ అబౌట్ 20 ఇయర్స్ టు రియల్లీ ఎస్టాబ్లిష్ అండ్ యూ గెట్ దట్. క్లాట్‌లో బాగానే ఉన్నాయి అంటున్నారు మీరు. హ్మ్. ఈ ట్రెడిషనల్‌గా వచ్చే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఉంటదా సార్ రిటర్న్స్? సార్ ఇది చాలా క్రిటికల్ క్వెషన్ అని అంటాను. కానీ కొంచెం మిత్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యెస్. ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ఎన్ఎల్యూలో పాస్ అవుతున్నారంటే వాళ్ళకి మంచిగా సాలరీ వస్తదని పేరెంట్స్‌కి ఒక మైండ్ సెట్ ఉంటది. ఉన్నది. ఒకవేళ క్యాండిడేట్ ఎన్ఎల్యూ నుంచి కూడా పాస్ అవుట్ ఉన్నారు. అయినా ఆయనకు కూడా జాబ్ లేవు. అలాంటి కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. మీరిప్పుడు వింటూ ఉంటారు సార్. యాహ్! ఐఐటీస్ నుంచి కూడా చదివినా వాళ్ళకి ప్లేస్‌మెంట్ ప్లేస్‌మెంట్స్ రాలేదని. రావు కానీ. మీరు ఫస్ట్ ఎక్కడికైనా చదవండి. కానీ మీకు ఆ క్యాలిబర్ ఇంకా నాలెడ్జ్ ఉండాలి. యాహ్! మీరు ఇంటర్న్‌షిప్స్‌తో పాటు మీరు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌గా మీరు ఏమైనా నాలెడ్జ్ ఉంటే మీకు ఏ కంపెనీ అయినా, ఏ ఫర్మ్ అయినా, ఏ అడ్వొకేట్‌గా అయినా మీకు రిఫ్యూజ్ చెయ్యరు ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను ఏమి ఎఫర్ట్ పెట్టలేదంటే నాకెవరు జాబ్ కూడా ఇయ్యరు. సో అది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. కానీ ఇఫ్ అ స్టూడెంట్ ఈస్ రియల్లీ హి ఈస్ ఫోకస్డ్ ఆన్ హిస్ కెరియర్, ఇన్ ద ఎంట్రీ లెవెల్ హి విల్ ఎర్న్ గుడ్. ఇఫ్ అ క్యాండిడేట్ ఈస్ ఫ్రమ్ నేషనల్ లా యూనివర్సిటీ యావరేజ్‌గా వాళ్ళకి 15-20 లాక్స్ అయితే వస్తది. ప్యాకేజ్ వస్తుంది. టియర్ 1 లా కాలేజెస్‌లకి. టియర్ 1 టు టాప్ 5 లా కాలేజెస్ కని అనుకుంటాను. మళ్ళా వేరే నేషనల్ లా యూనివర్సిటీస్ ఉంటే టియర్ 3 టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గాని ఉంటే 6-7 లాక్స్ అయితే మినిమమ్‌గా వాళ్ళు ఎంట్రీ లెవెల్‌లో ఎర్నింగ్ చేసుకుంటారు. హ్మ్.
ఇప్పుడొచ్చేసి కోర్టులో పని చేయడం, Yeah. ప్రాక్టీస్ చేస్తూ. దట్స్ వాట్. ఇప్పుడు అది మన దగ్గర ఉంటాయి సార్ టెక్నిక్స్. ఓకే. ఆ టెక్నిక్స్ ఎలా అంటే మీరు ఫైలింగ్‌కి మీరెలా చార్జ్ చేస్తున్నారు? మీరు క్లయింట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు క్లయింట్ నుంచి ఎలా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు? అదంతా ఆ జూనియర్ మీద డిపెండెడ్ ఉంటది. యాహ్! సో, కొంతమంది ఉన్నారు సార్ వాళ్ళు హెవీగా ఎర్నింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మైండ్ సెట్ ఉంటే మేము ఎలాగో ఎర్నింగ్ చేయొచ్చు. యాహ్! సపోజ్ ఇప్పుడు ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరకెళ్తే, డాక్టర్ అయితే మీకు ఫ్రీగా కన్సల్ట్ చెయ్యరు. చేయరు. అవును. అలాంటి సేమ్ చాలామంది అడ్వొకేట్స్ దగ్గరే వస్తారు. కానీ ఫ్రీగానే కన్సల్ట్ చేస్తారు. యెస్. అలా. సో, అలాంటి థింగ్స్ ఉన్నాయి. కాబట్టి అడ్వొకేట్స్‌కి ఫ్రీగా లీగల్ ఎయిడ్ కూడా ఇవ్వాల్సింది. ఎందుకంటే సార్ మన దగ్గర 39 ఆర్టికల్ 39 ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్ దేర్. యాహ్! ఆల్ ద లీగల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆల్సో హాస్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే. వాళ్ళు లీగల్ సర్వీసెస్ అథారిటీతో కొలాబ్స్ అయ్యి సొసైటీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఇవ్వాల్సింది. దానికి ఏం చార్జ్ కూడా చేయరు. చేయరు. వి ఆర్ సర్వింగ్ ద సొసైటీ. సొసైటీ. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా యూనివర్సిటీలోనే చెప్పాలనంటే, మేము యాక్టివ్‌గా పారాలీగల్ ఎయిడ్ ఇది లీగల్ ఎయిడ్‌కి చాలా ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు మన చైర్మన్ సార్ గారికి కూడా చాలా అంటే చాలా లీగల్ ఎయిడ్ అంటే ఫ్రీగా ఇవ్వాలి కిషోర్. ఎప్పుడైనా సరే మనము ఈ సొసైటీని హెల్ప్ చేయాలని అంటుంటారు. యాహ్! సో, ఆయన ఒక నాకు ఇన్‌స్పిరేషనే. సో, రీసెంట్‌గా మనము యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీతో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కోఆర్డినేటెడ్ చేశారు. చేశాము. అలాంటి థింగ్స్ వి ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ. యాహ్! అది రిక్వైర్డ్ ఉన్నాయి సార్. యాహ్! ఇప్పుడు ఇమాజిన్ చేయండి. లాలో ఎలా ఉంటదంటే సార్ ఇప్పుడు ఒకవేళ హెల్త్ సెక్టార్‌లో మీరు చూస్తే గనక, హెల్త్ సెక్టార్‌లో మీకు ఏమైనా అంటే ఇప్పుడు బాధితుడున్నారు ఎవరైనా సరే. ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంటే హి క్యాన్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్. యాహ్! కానీ ఆయనకి ఏమైనా రైట్స్ గురించి ఏమైనా లీగల్ ఇష్యూ అయితే గనక ఎక్కడికెళ్ళాలి ఆ అబ్బాయి? అందుకని లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఆర్ దేర్. ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఆర్ దేర్. పారాలీగల్స్ విల్ ఫైట్ పారాలీగల్స్. ఫర్ దెమ్. యాహ్! ఫ్రీగా. చాలా మందికి తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ హాస్ అపాయింటెడ్ సమ్ పారాలీగల్స్. సెంట్రల్ గవర్నమెంట్ హాస్ సమ్ డిఫెన్స్ లాయర్స్ ఫర్ థాట్. ఓకే. రైట్. సో, అలాంటి కూడా జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. చాలా తక్కువ మందికి తెలుసు ఇది. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది అని. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి మనం అప్రోచ్ అయితే దే విల్ ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీగల్ సర్వీసెస్ దోస్ హూ ఆర్ ప్రివిలేజ్డ్ బ్యాక్‌గ్రౌండ్. యాహ్! అలా. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! మనకు ప్లస్ ఇటువైపు లిటిగేషను లేకపోతే కార్పొరేట్ లాస్ ఈ మూడిట్లో సార్ ఎట్లా మీరు అడ్వైజ్ చేస్తారు? స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కంప్లీషన్ అనుకోండి. ఎనీ కోర్స్ ఆ! ట్రెడిషనల్ ఆర్ క్లాట్. నేను ఫస్ట్ మన స్టూడెంట్‌కి ఎవరైనా ఫస్ట్ ఇయర్‌కొస్తారు సార్. నేను వాళ్ళకి ఏనంటానంటే, డు నాట్ లాక్ యువర్ సెల్ఫ్ యాహ్! ఈవెన్ యూ హావ్ ఓపెన్డ్ ఇట్. అంటే మీరు లిమిట్‌లో ఉండకండి. ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్ళాలి. ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండండి మీరు. ఫస్ట్ ఇయర్‌లో మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంటది. సెకండ్ ఇయర్‌లో మళ్ళీ నా మైండ్ సెట్ చేంజ్ అవుతది. థర్డ్ ఇయర్‌లో మళ్ళీ మైండ్ సెట్ చేంజ్ అవుతది. ఫోర్త్ ఇయర్‌లో చేంజ్ అవుతది. కానీ ఫిఫ్త్ ఇయర్ వరకే అవ్వొద్దు. యాహ్! హి హాస్ టు బి ఫిక్స్డ్ ఇన్ వెరీ మైండ్. ఒకవేళ నాకు జ్యుడిషియరీ చేయాలనంటే, ఆ అబ్బాయి థర్డ్ ఇయర్ నుంచి ఫిక్స్డ్‌గా ఉంటారు. జ్యుడిషియల్ సర్వీసెస్ జ్యుడిషియల్ ఎగ్జామ్స్‌కి. ఓకే. సర్వీస్‌కి. ఇప్పుడు జ్యుడిషియల్ సర్వీసెస్‌కి ఎంటర్ అవ్వాలంటే, వాళ్ళకు అంటే సార్ 3 ఇయర్స్ ఆఫ్ లిటిగేషన్ ప్రాక్టీస్ ఇస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ. ఓకే. వాళ్ళు 3 ఇయర్స్ చేయాల్సిందే. దే హావ్ టు ప్లాన్ అకార్డింగ్‌లీ. దే హావ్ టు ప్లాన్ అకార్డింగ్ టు థట్. ఇప్పుడు వాళ్ళు జ్యుడిషియల్‌గా ఎళ్ళాలనంటే, దట్ క్యాండిడేట్ విల్ లుక్ ఫర్ ద జ్యుడిషియల్ ఇంటర్న్‌షిప్, లిటిగేషన్ ఇంటర్న్‌షిప్. దే విల్ హావ్ దేర్ మైండ్ ఫిక్స్డ్. యాహ్! రైట్. బట్ అకార్డింగ్‌లీ ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తారు. యాహ్! ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్‌గా అర్థమైతది. నేను ఎక్కడికి ఫిట్ అవుతాను. ఫస్ట్ ఇయర్‌లో లిటిగేషన్ ఇంటర్న్‌షిప్‌కెళ్లారు. సెకండ్ ఇయర్ కార్పొరేట్‌కెళ్లారు. వెళ్లారు. థర్డ్ ఇయర్ మళ్ళా వాళ్ళకి 2 దాంట్లో వాళ్ళకి ఒక ఏ ఒపీనియన్ నచ్చిందో వచ్చేస్తది. యాహ్! వాళ్ళకి ఒపీనియన్ వస్తది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్‌లో వాళ్ళు ఆ ఏరియాలోనే ఇంటర్న్‌షిప్ చేస్తారు. వాళ్ళ మైండ్‌లో ఫిట్ అవుతది. తర్వాత దే విల్ డిసైడ్ విత్ దేర్ ఓన్. యాహ్! అలా. ఓకే. సార్ కమింగ్ టు ద ర్యాపిడ్ రౌండ్ ఒకటి పెట్టాము. హ్మ్. విత్ 1 సెంటెన్స్ ఆన్సర్ లైక్ ఆర్ 1 వర్డ్ ఆన్సర్. హ్మ్. సో ఈజ్ లా ఎ సేఫ్ కెరీర్ చాయిస్ ఇన్ 2026 సార్? సేఫేనా సార్ పిల్లలకు? డెఫినిట్‌గా సేఫ్ చాయిస్. ఓకే. దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ యూ హావ్ టు టెల్. అంటే లాయర్ కావాలంటే బాగా కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలా? ఆర్గ్యుమెంట్ చేసే సత్తా ఉండాలా? ఇట్లాంటి కొన్ని నోషన్స్ ఉంటాయి. హా! ఎందుకంటే మేబీ మీడియా ఎక్స్‌పోజర్ వలన, సినిమాల వలనో అది అవసరమా సార్? సార్
అది చెప్పాలనంటే 5% థింగ్స్ అవి. ఓకే. 95% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. యాహ్! హౌ యూ ఆర్ డ్రాఫ్టింగ్, హౌ యూ ఆర్ presenting that file. This all the work is 95% in law. ఓకే. Only 5% of work is arguing before the court. Not necessary, I think. ఓకే. నాట్ నెసెసరీ. Not necessary. But only 5% of the work is representing about yourself. సెల్ఫ్. ఓకే బట్ సార్. ఖచ్చితంగా ఒక స్టూడెంట్ లాకి వచ్చేస్తే అవన్నీ వాళ్ళు వచ్చేస్తాయి. లా చదివితే మనం అదే ట్రైన్ చేస్తాం పిల్లలకి. యాహ్! ఖచ్చితంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు సార్. ఓకే. సరే ఇప్పుడున్న కరిక్యులంలో మేబీ యూ ఆర్ ఆల్సో డిజైన్ చేయడంలో ఉంటారు మీరు. Hmm. ఇప్పుడున్న ఏఐ ఎరాలో ఫస్ట్ ఏది డిలీట్ చేస్తారు? ఏది యాడ్ చేస్తారు? ఇప్పుడున్న ఏఐ ఎరాలో ఏఐ అనే ఒక ఎరా వచ్చేసింది. మనం వీఆర్ ఇంటూ ఇట్, వీఆర్ డ్రివన్ బై ఇట్ టు సమ్. మీకు ఒక సిలబస్ ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఉంది, 5 years సిలబస్. దీనిని ఇన్కార్పొరేట్ చేయాలా? సో ఏ చాప్టర్ తీసేస్తారు, ఏ చాప్టర్ యాడ్ చేస్తారు? చాప్టర్ అయితే ఏం తీసేయను సార్. Yeah. ఎందుకంటే మన లాలో ఏంటంటే మన లా ఫ్రేమ్డ్ అంటే ఏమైనా లాస్ ఫ్రేమ్డ్ ఉన్నాయో అవి 18th century నుంచి ఫ్రేమ్డ్ ఉన్నాయి. కొన్ని అలా EU లాస్ ఉన్నాయి. తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ మీరు తీసుకోండి, దట్ వీ కెనాట్ ఈవెన్ చేంజ్. వాట్ ఎవర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ దట్ వీ హ్యావ్ టు. Yeah. బట్ మనము అడిషన్ ఏం చేయాలనంటే డిలీషన్ ఏముండదు, అడిషన్ డిలీషన్ ఏముండదు, కానీ అడిషన్ ఉంటాయి. అడిషన్ మనం Updation, చేయాలి, addition. అప్గ్రేడేషన్. ఇప్పుడు మనము ఏదైనా రకంగా సిలబస్ ప్రిపేర్ చేస్తే వీఆర్ యాడింగ్ దెన్ ఇంటర్నేషనల్ కంపారేటివ్ సిలబస్ టు దాట్. Yeah. సపోజ్ ఇఫ్ ఐఎమ్ నేను కాన్స్టిట్యూషనల్ లా చెప్తున్నానంటే ఐ విల్ బి యాడింగ్ సమ్ కంపారేటివ్ కాన్స్టిట్యూషనల్ లా ఆఫ్ అదర్ కంట్రీస్, right? I'll be adding some technology law related effect into the constitution, right? So there are many things we can add. There will be no subtraction. ఓకే. We have to keep it adding. Whatever the things comes, there will be some amendments, right? So it's a continuous happening thing. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి చూస్తే 2023లో BNSS BSA వచ్చింది. యా వచ్చేసి. ఇట్స్ అన్ అడిషన్. కంప్లీట్గా మేము ఉన్న సిఆర్పిసి ఐపీసీకి మొత్తం మార్చట్లేరు. రాదర్ దెన్ వీఆర్ మేకింగ్ కంపారిటివ్ స్టడీ యాజ్ వెల్. హౌ ఐపీసీ వాజ్, హౌ బిఎన్ఎస్ వాజ్, హౌ సిఆర్పిసి వాజ్, హౌ బిఎన్ఎస్ఎస్ ఈజ్, యా. హౌ వాజ్ ద ఎవిడెన్స్ యాక్ట్, హౌ ఈస్ బిఎస్ఏ, BSA. రైట్? కంప్లీట్లీ మేము అది స్టాప్ చేయలేదు. అది కూడా ఒక చాప్టర్లో పెడతాము మేము. ఓకే. అలా. సార్ చాలామంది పేరెంట్స్ కూడా చూస్తుంటారు మన ప్రోగ్రాము. వాళ్ళ Hmm. పిల్లల్ని లా వైపుకు పంపించాలా వద్దా అనే వాళ్ళకు ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్కి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఏం డౌట్ పెట్టొద్దు, యా. ఓకే. డైరెక్ట్గా వాళ్ళు డిసైడ్ చేయాలి. యా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళు చూసుకొని దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, దట్ లా ఈజ్ ఎ సస్టైనబుల్ కెరియర్. Yeah. దెర్ ఈస్ నో రీప్లేస్మెంట్. సో వీ విల్ ఎండ్ విత్ దట్ లా ఈజ్ ఏ సస్టైనబుల్ కెరియర్. ఎస్. సో థ్యాంక్ యూ కిషోర్ బిరాదర్ గారు. సో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ చాలా హెల్ప్ అవుతాయి మా యొక్క వ్యూవర్స్కి, పేరెంట్స్ ఆర్ ట్రయింగ్ టు డిసైడ్ వాళ్ళ పిల్లల్ని ఎటువైపు లానా లేకపోతే నాన్ లా కోర్సెసా. సో మీరు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మీ అమూల్యమైన సమయం తీసుకొని వచ్చినందుకు. సో విన్నారు కదా, మన సాక్షి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి, అంతేకాకుండా క్లాట్ ద్వారా వచ్చే ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఉన్నదో అక్కడున్న లా ఎడ్యుకేషన్ గురించి, ట్రెడిషనల్ లా ఎడ్యుకేషన్ గురించి పూర్తి వివరాలు మీకు ఇంకా ఏం డౌట్స్ కూడా ఉండనక్కర్లేదు. ఎందుకంటే కిషోర్ బిరాదర్ సారు అన్నీ కూడా క్లారిఫై చేశారు. కాబట్టి పేరెంట్స్ అయినా ఎవరైనా చూస్తున్న ఈ ప్రోగ్రామ్ని, స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఒక క్లారిటీతోని మీరు ఒక కంక్లూజన్కి రావచ్చు, లీగల్ ప్రొఫెషన్ ఈజ్ ఎ సస్టైనబుల్ ప్రొఫెషన్ అని. సో ఇది మనం ఈ వీడియోలో లీగల్ ఎడ్యుకేషన్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ ద్వారా మీకు వచ్చే ప్లేస్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాము. మరో వీడియోలో మరిన్ని విషయాలు ఎడ్యుకేషన్ పరంగా ఏమేమి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం సాక్షి ఎడ్యుకేషన్ నిరంతరం చేస్తుంది. సో చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.